నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. అలాగే నూతన ఇసుక విధానం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త ఇసుక పాలసీకి పౌర సరఫరాల శాఖకు 2000 కోట్ల రుణానికి ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఇచ్చే అంశాలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎన్సీడీసీ నుంచి 3200 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఇచ్చే ప్రతిపాదనకు మంత్రివర్గం భేటీలో ఆమోద ముద్ర వేసింది. ధాన్యం సేకరణ విషయంలో గత ప్రభుత్వ విధానం వలన రైతులు ఇబ్బందులు పడ్డారని మంత్రి పార్థ సారథి వెల్లడించారు. గత రబీ సీజన్ లో సేకరించిన ధాన్యానికి 1600 కోట్ల బకాయిలు ఉన్నారని, వీటిలో 1000 కోట్లు రిలీజ్ చేశామని చెప్పారు. మంత్రివర్గ సమావేశంలో చర్చించిన అంశాలను మంత్రి పేర్కొన్నారు. ధాన్యం సేకరణ బకాయిలు చెల్లింపునకి 2000 కోట్ల రూపాయల మేర రుణం తీసుకోవాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. రికార్డుల్ని ధ్వంసం చేశారా గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేసిందని తెలిపారు. జిరాక్స్ కాపీలు ఇస్తామనే రీతిలో గత సర్కారు చట్టం చేసిందని, భూ వివాదాలు వస్తే కింద కోర్టులకెళ్లే పరిస్థితి కూడా లేకుండా చట్టాలు రూపొందించారని మంత్రి మండిపడ్డారు. ఈ ఆందోళనని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ధాన్యం కొనుగోలు గురించి మీ అందరికీ కూడా గత ప్రభుత్వం ఏ విధంగా చేసింది, రైతులు ఆ విధాన లోపం మూలంగా ఎంఎస్పి ఇవ్వాలనే ఆలోచన మంచిదైనప్పటికీ కూడా ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని, ఆ విధానం మూలంగా రైతు సోదరులు ఎదుర్కొన్న సమస్యలు వర్ణనాతీతం అని చెప్పేసి మనం చేస్తామని నేను ఒక మండలంలో పండించిన ధాన్యాన్ని ఎక్కడో సుదూరమైన మండలంలో మిల్స్కి ట్యాగ్ చేయటం, వరి ప్రొడక్షన్కి సంబంధించి అవగాహన లేకోకుండా ఎన్ని సంచులు కావాలి ఏమిటి అనేది ఒక అవగాహన లేకోకుండా ఆ సంచుల కోసం రైతులు ఇబ్బంది పడే పరిస్థితులు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మీద కూడా నియంత్రణ, జియో ట్యాగ్ కావాలి అవి అని చెప్పేసి ఇన్ని మాటలు చెప్పినా కూడా రైస్ మిల్కి వెళ్ళిన తర్వాత ఆ ధాన్యాన్ని ఎటువంటి సమస్య లేకోకుండా ఆ రైస్ మిల్లర్ తీసుకుంటున్నాడా లేదా అనేది పర్యవేక్షణ లేకోకుండా, ఆఖరికి రైస్ మిల్లర్స్ వెళ్ళిన రైతు దగ్గర నుంచి కొంత సొమ్ముని వెనక్కి తీసుకుంటున్న వార్తలు వచ్చినా కూడా, తీసుకునే పరిస్థితులు వచ్చినా కూడా దాని మీద పట్టించుకోకుండా అనేక లోపభూయిష్టమైన విధానాన్ని గత ప్రభుత్వం అమలు చేసిన విషయం మనకు తెలిసిందే. అంతేకాకుండా దాదాపు 90 రోజులు గత రబీ సీజన్లో సేకరించిన ధాన్యానికి ఒక యాక్ట్ తీసుకురావాలని ప్రతిపాదనల్ని అన్ని రాష్ట్రాలకు కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంస్థ అయినప్పుడు కూడా, ఇండిపెండెంట్ సంస్థ అనుకోండి, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా చాలా వరకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలు చేయలే. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా చాలామంది బహిరంగంగా, అదేవిధంగా పత్రికలు కానివ్వండి, మీడియా కానివ్వండి, అందరూ కూడా పలు సందేహాలను వ్యక్తపరిచారు. అయినా కూడా గత ప్రభుత్వం హడావిడిగా స్టేక్ హోల్డర్స్తో ఎటువంటి సంప్రదింపులు జరగకుండా, దాంట్లో వచ్చే లాభ నష్టాలు ఏమిటి, లేకపోతే ప్రజలకి జరిగే నష్టం ఏమిటి అనేది ఆలోచించుకోకుండా ఒక భయంకరమైన చట్టాన్ని, భయంకరం ఎందుకంటున్నానంటే ఈ చట్టం అమల్లో ఉన్నన్ని రోజులు కూడా ప్రత్యేకంగా సన్న చిన్నకారు రైతులు కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న భూ యజమానులు కానివ్వండి, తీవ్రమైన ఆందోళనకి గురయ్యి నిద్రలేని రోజులు కూడా గడిపారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను.
ఎందుకంటే గత ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టం, మేము దాన్ని అమలు చేశామని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేసినా కూడా నీతి ఆయోగ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గెలిచిన సందర్భంగా మరియు వినుకొండ నియోజకవర్గం నుంచి జీవి ఆంజనేయులు భారీ మెజార్టీతో గెలిచిన సందర్భాన్ని పురస్కరించుకుని పట్టణంలోని 11వ వార్డు రైలుపేట నుండి మదమంచిపాడు ఆంజనేయ స్వామి దేవస్థానం వరకు పాదయాత్రగా తెలుగుదేశం పార్టీ నాయకులు మునయ్య ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాన్ని ప్రారంభించిన వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు, జనసేన ఇన్ఛార్జి నాగశ్రీను రాయల్ మరియు నాయకులు, వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గెలిచినందుకు ఈ రోజు మోపిల్లలు వెనక్కి రండి, ఇట్రండి, మగాళ్ళందరూ ఇట్టున్నారు కదా. వాళ్ళే ముందుండాలి, మిగిలిన వెనక్కి వెళ్ళండి. నడిచే వాళ్ళు, పాదయాత్ర వెళ్ళే వాళ్ళు మిగిలిన వెనక్కి ఉండండి, కొంచెం వెనక్కి వెళ్ళాలమ్మా. సైట్ లైన్ నిలబెట్టరా. మహిళలు, ఈ వార్డులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చంద్రబాబు గారు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం గెలిచి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా, ఇక్కడ నేను ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సందర్భంగా మదమంచిపాడు ఆంజనేయ స్వామి మొక్కుబడి తీర్చుకోవడానికి ఈ రోజు పాదయాత్రగా బయలుదేరి మదమంచిపాడు ఆంజనేయ స్వామి దగ్గర పూజ చేయడానికి బయలుదేరినటువంటి వీళ్ళందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలని కోరుతున్నా. ఆ మదమంచిపాడు ఆంజనేయ స్వామి వీరందరికీ ఆశీస్సులు ఇవ్వాలని, వీరందరి కోరికలు నెరవేర్చాలని, ఈ వినుకొండ అభివృద్ధి, పల్నాడు జిల్లా యొక్క అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి బ్రహ్మాండంగా జరగాలి చంద్రబాబు గారి నాయకత్వాలని కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి సహకారానికి ఈ రోజు గ్రామీణ శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు విశిష్టమైన సేవలు అందిస్తున్నారు. చంద్రబాబు గారికి ఒక కుటుంబ భుజంగా మరి పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి చంద్రబాబు గారు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి బ్రహ్మాండమైన సహకారం ఇస్తారు. మీ యాత్ర, మీ పాదయాత్ర విజయవంతం అవ్వాలని కోరుకుంటూ, ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు, ఆ మదమంచిపాడు వీరాంజనేయ స్వామి యొక్క పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణం వల్లెల గార్డెన్స్ లో జరిగిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల సర్వసభ్య సమావేశంలో గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడడం జరిగింది. అధికారంలో లేనప్పుడు రాని వారిని, ఎన్నికల్లో తమకు పని చేయవారిని టీడీపీ నాయకులు ఎవరిని రికమెండ్ చేయవద్దని ఎరపతినేని కార్యకర్తని కోరారు. పిడుగురాళ్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ పార్టీలో చేసింది ఏం లేదని తెలిపారు. మున్సిపాలిటీకి కావాల్సిన నిధులు తీసుకువస్తామని అన్నారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని తెలిపారు. అధికారం లేనప్పుడు రాని వాళ్ళని, ఎన్నికల్లో మనకు పనిచేయని వాళ్ళని మీరు రికమెండ్ చేయొద్దు. మీరు రికమెండ్ చేస్తే నేను వాళ్ళకి పనులు చేయనన్న సంగతి కూడా మీ అందరూ కూడా తెలియజేయాలి. మన దగ్గర ఒక వ్యవస్థ ఉంది, మన దగ్గర ఎవరు పనిచేస్తారో లిస్ట్ ఉంది. ఎన్నికల్లో ఎవరు తిరిగారో మనకు తెలుసు. వాళ్ళందరూ కూడా మనం అవకాశాలు ఇద్దాం, ఆ కష్టానికి గుర్తింపు ఇద్దాం, ఆ కష్టానికి గౌరవం ఇద్దాం. అందుకని నేను కూడా స్పష్టంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి మీరు రికమెండేషన్స్ కూడా కష్టపడ్డ కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని మీరు ఇవ్వండి. అది కూడా మీ అందరితో మాట్లాడి ఒక సమయానంతో మనం ఒక గౌరవం. మన పిడుగురాళ్ల పట్టణంలో చాలా పెద్ద మున్సిపాలిటీ, మన సమస్యలు కూడా చాలా ఉన్నాయి. మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్పితే ఈ 5 సంవత్సరాల వాళ్ళు అభివృద్ధి చేయలేదు, అరాచకాలు చేశారు. అందుకే నిన్న మన డయేరియా వచ్చింది, దాన్ని కూడా మనం మంత్రి గారు 2 సార్లు వచ్చారు, నేను కలెక్టర్ గారు కూడా తిరిగాం. మీరు కూడా దయచేసి 33 వార్డులలో ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండండి కార్యకర్తలు. ఎక్కడికక్కడ డ్రైనేజ్ వ్యవస్థను మనం బాగు చేసుకోవటం, బ్లీచింగ్ చల్లడం, నీళ్లు డ్రింకింగ్ వాటర్ని వేడి చేసుకొని తాగటం, ఇవన్నీ కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి. ఇది ఒక ప్రభుత్వ బాధ్యత కాకుండా మనం కూడా దాన్ని బాధ్యత తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని తప్పకుండా నిధులు కూడా మళ్ళీ మన మున్సిపాలిటీకి ఏ విధంగా తీసుకురావాలో దాన్ని కూడా మనం ప్లాన్ చేస్తా ఉన్నాం. నేను నిన్న మొన్న కూడా చాలా మందిని కలిశాను, అందరికీ చెప్పాను, మీరు అధైర్యపడద్దు. ఎవరన్నా మేము అడగకపోయినా మాకేమైనా పనులు కావేమో, మేము కష్టపడ్డా కానీ ఎవరెవరో అడుగుతున్నారు, ఎవరెవరో తీసుకుంటున్నారని కొంతమంది అపోహపోవచ్చు. ఎవరెవరు ఏం తీసుకోవట్లేదు. మీరు బంతి చివరిలో కూర్చున్నా
వడ్డించేవాడు మనవాడైతే మీ దగ్గరకు వచ్చి వడ్డిస్తాడన్న సంగతి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం తాళ్ళచెరువు గ్రామంలో US 450 నకిలీ మిర్చి విత్తనాలు వాడి నష్టపోయిన రైతుల్ని ఆదుకునేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. నకిలీ విత్తనాలతో నష్టపోయిన తాళ్ళచెరువు రైతులతో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడారు. తాళ్ళచెరువు గ్రామంలో 100 మందికి పైగా రైతులు 250 ఎకరాల్లో US 450 మిర్చి విత్తనాలు సాగు చేశారని, కంపెనీ వారు చెప్పిన సమయానికి పంట రాకపోగా కంపెనీ వారిని మరియు వ్యవసాయ ఉద్యాన అధికారులని కూడా సంప్రదించడం జరిగిందని తెలియజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం అచ్చంపేట మండల కార్యదర్శి రావెల వెంకటేశ్వర్లు, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు తిమ్మిశెట్టి హనుమంతరావు మరియు బాధిత రైతులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం తాళ్ళచెరువు గ్రామంలో US 450 మిర్చి విత్తనాలను దాదాపుగా 100 మంది పైగా రైతులు 300 ఎకరాల్లో సాగు చేయటం అనేటటువంటి జరిగింది. ఆ కంపెనీ నుంచి ఇచ్చినటువంటి విత్తనాలు ఆ రోజు వాళ్ళు చెప్పినటువంటి మాటలో 60 నుంచి 90 రోజుల్లో కాపుకు వస్తుందనేటటువంటిది చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఆ రకంగా 90 రోజులు వేచి చూసిన తర్వాత కంపెనీని సంప్రదించగా 120 రోజుల్లో ఖచ్చితంగా మీకు పంట వస్తుంది అనేటటువంటి ఆ రకమైనటువంటి మాటలతోటి దాదాపుగా 200 రోజులు ఈ పంటకి పెట్టుబడి పెట్టి రైతాంగం అనేటటువంటిది తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి. అదే క్రమంలో ఉద్యాన శాఖ అధికారులకు, వ్యవసాయ శాఖ అధికారులకు కూడా సమాచారం ఇచ్చి ఆ యొక్క పొలాలను మొత్తాన్ని కూడా సందర్శించమంటే వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళు చెప్పినటువంటి పాటనే వీళ్ళు కూడా పాడి ఖచ్చితంగా దిగుబడి వస్తుంది, మీరేం కంగారు పడొద్దని అంటే దిగుబడి వస్తుంది అనేటటువంటి ఆశతోటి అక్కడ ఉన్నటువంటి రైతులు మొత్తంగా దాదాపుగా ఎకరానికి ₹1,00,000 అనేటటువంటిది ఈ పెట్టుబడి అనేటటువంటిది పెట్టడం అనేటటువంటిది జరిగింది. ₹1,00,000 పెట్టుబడి పెట్టిన తర్వాత మరలా కంపెనీ వారిని సంప్రదిస్తే సరే పంట రాలేదు కాబట్టి దీనికి సంబంధించి మేము పరిహారం చెల్లిస్తామని అప్పుడు రైతుల దగ్గర నుంచి వాళ్ళు అమ్మినటువంటి రసీదులు, అదే విధంగా ఆధార్ కార్డు, బ్యాంకు జిరాక్స్ మొత్తం కూడా తీసుకొని కంపెనీ వారు దాదాపుగా 3 నెలలు అయినా కూడా ఇంత వడ్డీకి రైతుల ముఖం చూడలేదు. అంటే ఎంత దుర్మార్గంగా ఈ రోజు ఈ నకిలీ విత్తనాలు అమ్మేటటువంటి డీలర్లు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా నకిలీ విత్తనాలు అమ్మినటువంటి డీలర్లు విచ్చలవిడిగా వ్యవహరించడానికి ప్రభుత్వం అనేటటువంటిది సీరియస్ గా ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవటం అనేటటువంటిది మనం అందరం కూడా గమనించాలి. అందుకని ఈ రోజు మేము అడుగుతా ఉన్నాము. పల్నాడు జిల్లా మండల కేంద్రమైన దురికిలో తక్కువ ధరలకి కందిపప్పు ₹160, బియ్యం ₹49 పంపిణీ చేసే కౌంటర్ ను కపిలవాయి ప్రసాద్ షాప్ వద్ద సోమవారం ప్రారంభించడం జరిగింది. నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఈ సదవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మార్చిల దుర్గి డాల్మిల్ మరియు రైస్ మిల్ అసోసియేషన్ యాజమాన్యం ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో సిఎస్ డిటి మురళి, డిటి ప్రవీణ్ కుమార్, స్వామి శ్రీనివాసరావు, యోగేశ్వరరావు, గాలి శ్రీనివాసరావు, ఎం కృష్ణ పాల్గొన్నారు. తీసుకో ఈ రోజు తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ పసుపులెట్టి బ్రహ్మనాయుడు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి
అక్కడ సంస్థలు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించడం జరిగింది. అలాగే ఒక బాబుకి అక్షరాభ్యాసం చేయడం జరిగింది. అలాగే ఎత్తిపోతల్లో జరుగు తొలి ఏకాదశి తిరునాళ్ల ఏర్పాట్ల గురించి అధికారులు ఆలయ పూజారులతో చర్చించి భక్తులకి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా అధికారుల్ని ఆదేశించడం జరిగింది. కార్యక్రమంలో తాళ్లపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ వెంకట్రామయ్య, ఇంజనీరింగ్ అసిస్టెంట్ రామాంజనేయ నాయక్, ఈవో సాంబయ్య, గ్రామ నాయకులు మట్టి సత్యనారాయణ, అమర నాగేశ్వరరావు, చింతకాయల ఆంజనేయులు, కోరపోయిన రామారావు, వెంకటేష్ నాయక్, పగడార నాగకోటేశ్వరరావు, పసుపులెడ్డి, భాను, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పిల్లతల్లులు గర్భిణీలు పిల్లతల్లు సౌకర్యం అందరికీ వినుకొండ పట్టణంలోని 32వ వార్డు విష్ణుకుండి నగర్ లో డ్రైనేజీ నిర్మాణ పనుల్ని మంగళవారం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వినుకొండ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, దీనిలో వినుకొండ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. పట్టణంలోని ఆయా వార్డులో నెలకొన్న సమస్యల్ని తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెల మల్లికార్జున, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి, కమిషనర్ తోట కృష్ణవేణి, డిఈ వెంకయ్య, టీడీపీ నాయకులు పివి సురేష్ బాబు, అయూబ్ ఖాన్, విష్ణుకుండి నగర్ పార్టీ అధ్యక్షులు చిరుమావిల కోటేశ్వరరావు, 32వ వార్డు ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యర్థాలను తొలగిద్దాం, స్వచ్ఛ వినుకొండ సాధిద్దాం, స్వచ్ఛ వినుకొండ సాధిద్దాం, స్వచ్ఛ వినుకొండ సాధిద్దాం. గత 2 సంవత్సరాల నుండి వైఎస్ఆర్ పాలనలో ఇది దుస్థితి. ఎక్కడ చూసినా అపరిశుభ్రం, ఎక్కడ చూసినా వ్యర్థాలు. దీనివల్ల ప్రజలకి రోగాలు, జబ్బులు, దీనివల్ల దోమలు పెరిగిపోవటం, ఈ వ్యర్థాల వల్ల పరిసరాలన్నీ కలుస్తూ అవటం. గత 2 సంవత్సరాల నుండి వినుకొండ దుస్థితి ఇది. ఎక్కడ చూసినా ఈ కాలుష్యం. దీన్ని ఒక వినుకొండలో హైదరాబాద్ లాంటి ట్యాంక్ బండి తయారు చేశామని చెప్పుకున్నారు గత ఎమ్మెల్యేలు. ఎక్కడుంది? 2 సంవత్సరాలు ఇలాంటి కాలువల్లో వేసినప్పుడు కాలువలు బ్లాక్ అవుతుంటాయి. అట్లాగే దీంట్లో తాగేటువంటి మంచినీళ్లు కలుషితం అయిపోతాయి, ప్రజల ఆరోగ్యానికి హాని చేస్తుంది. అందుకే ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి చెత్త చెదారాలన్నీ కూడా తడి చెత్త ఈ టౌన్ మొత్తం ఎంత దూరం అయితే ఉందో ఆ చివరి నుండి ఈ చివరి దాకా కాలువ మొత్తం పరిశుభ్రంగా చేయించాలి. మీరు కూడా పర్సనల్ సిబ్బంది డిఈ గారు
ఒక మీటింగ్ పెట్టుకుని ప్రస్తుతం మేము చేస్తున్నది ఏంటంటే చిన్న పరిధిలో మేము అంటే ఉదయం పూట కలెక్షన్ స్వీపింగ్ జరుగుతుంది సార్. మధ్యాహ్నం పూట ఆ ఏరియా వరకు సచివాలయం పరిధిలో ఆ 3 hours కూడా డ్రైన్ క్లీనింగ్, చిన్న చిన్న కాలువలు అనేది ఫిల్టేషన్ మొదలు పెట్టున్నాను సార్. ఆల్రెడీ మంత్రివర్యులు గారు కూడా మాకు డీఫిల్టేషన్ కార్యక్రమం చేపట్టమని మాకు కూడా చిన్న చిన్న కాలువల్లోని చెత్త అంటే కాలువలు కూడుకుపోయి ఉన్నాయి సార్. అది కూడా ఆల్రెడీ జరుగుతుంది సార్. అది జరుగుతుందని చెబుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.